వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. Meaning of the shloka is, what all beings consider as day is the night of ignorance for the wise, and what all creatures see as night is the day for the introspective sage. Sri Krishna used day and night figuratively here. People often confuse the meaning of this verse by taking the words literally. What this verse means is, those who are in mundane consciousness look to material enjoyment as the real purpose of life. They consider the opportunity for worldly pleasures as the success of life, or day, and deprivation from sense pleasures as darkness or night. On the other hand, those who have become wise with the divine knowledge see sense enjoyment as harmful for the soul and hence view it as the dark night. And they consider refraining from the objects of the senses as elevating to the soul and hence look it up as a bright day. Using these connotations of words, Sri Krishna states that what is night for the sage is day for the worldly minded people, and vice versa. Meaning, what is a dark night for the sage, which is the material enjoyment, is like a bright day for the worldly minded people. And at the same time, what is a bright day for the sage looks like a night full of hardships for the worldly mind. ఇప్పుడు తెలుగులో తాత్పర్యం. అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. శ్రీకృష్ణుడు ఇక్కడ పగలు రాత్రులను ఉపమానంగా ప్రయోగించాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, లౌకిక దృక్పథంతోనే ఉండేవారు భౌతిక వస్తు విషయముల భోగమే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయం అనుకుంటారు, అంటే పగలు అని అనుకుంటారు. మరియు ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటి, అంటే రాత్రి అనుకుంటారు. అయితే దివ్యజ్ఞానంతో కూడిన వివేకవంతులు ఇంద్రియ భోగాలని ఆత్మకు హానికరమైనవిగా తెలుసుకుంటారు, కాబట్టి వాటిని చీకటైన రాత్రిగా పరిగణిస్తారు. ఇంద్రియ వస్తు విషయముల నుండి దూరంగా ఉండడమే ఆత్మ ఉద్ధరణకి కారణం అని భావించి దానిని దివ్యప్రకాశమైన పగలుగా పరిగణిస్తారు. ఈ అర్థంలో పదాలను వాడడం ద్వారా శ్రీకృష్ణుడు యోగులకు ఏది రాత్రి అవుతుందో అది ప్రాపంచిక మనస్తత్వ జనులకు పగలు, ఏది ప్రాపంచిక జనులకు పగలు అనిపిస్తుందో అది యోగులకు రాత్రి అని అంటున్నారు. అంటే ప్రాపంచిక మనస్తత్వం గల జనులకు, యోగులకు పూర్తిగా భిన్నమైన దృక్పథాలు ఉంటాయి అని తెలియజేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.